నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటల గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ ఈ రోజు అయితే సభ నిర్వహించారో ఆ సభ సక్సెస్ అయిందా సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఇక్కడ చూసిన ఎగ్జిబిషన్ యాక్చువల్గా నేను పూర్తిగా చూడలే ఇప్పుడిప్పుడే చూసిన మా చైతన్య వాళ్ళ మా శివాజీ వాళ్ళ మిత్ర బృందం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి అంటే పార్టీ ఆవిర్భావానికంటే ముందు నుంచి కూడా మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నెన్నైతే సంఘటనలు లేవో మొత్తం దేశవ్యాప్తంగా అన్నీ ఆవిష్కరించడం సంవత్సర కాలంగా మేము ఏ పనులైతే చేసినామో అవన్నీ పెట్టడం చాలా గొప్పగా ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల మీద పోరాడినప్పుడు వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఎగ్జిబిట్ అవుతున్నప్పుడు వాళ్ళు మంచి నిలబడి ఫోటోలు తీసుకుంటున్న తీరు చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ 11 సంవత్సరాల మోడీ పరిపాలన సంవత్సర కాలంగా మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి విషయాలని కళ్ళకు కట్టినట్టు ఎగ్జిబిషన్ చూపించింది. దానికి మా చైతన్య అదేవిధంగా మా శివాజీ వాళ్ళ మిత్ర బృందం దీనికి కారణం. సార్ మరి ఎలా అనిపిస్తుంది అంటే సక్సెస్ అయింది కదా నెక్స్ట్ 4 years ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఇంకా నేర్చుకునే అక్కర ఉండదు. నిరంతరం సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యల పరిష్కారంలో వాళ్ళ బిడ్డగా నేను ఉంటూనే ఉంటే పార్టీ కంటే దేశమే ముఖ్యమని నమ్మి జనసంఘను స్థాపించినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుంచి మొదలుపెట్టి దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి మొదలుపెట్టి ఇవాటి నరేంద్ర మోడీ వరకు చైతన్య అదేవిధంగా మా శివాజీ మాధురి సరిత ప్రసాద్ మహేందర్ మా గిరివర్ధన్ రెడ్డి మా విక్రమ్ రెడ్డి వీళ్ళ చైతన్య నాయకత్వంలో ఒక గొప్ప అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చరిత్రను ఒడిసిపట్టుకొని జరిగిన సంఘటనలు కళ్ళ కట్టినట్టు చూపించడమే కాకుండా 11 సంవత్సరాలుగా మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ సంవత్సర కాలంగా మేము చేస్తున్న ఉద్యమాలు కానీ అవన్నీ ఎగ్జిబిట్ చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలను పెట్టేటువంటి ఎగ్జిబిషన్కి వచ్చి ఫోటోలు దిగడం వాళ్ళు సంబరపడిపోయే తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇలా ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా మా కార్యకర్తలకు మల్కాజ్గిరి ప్రజలకి కొంత స్ఫూర్తినిస్తుందని చెప్పి ఆశిస్తాను. దీంట్లో పాల్గొన్నటువంటి దీనికోసం నిరంతరంగా శ్రమించినటువంటి నేను ఇంతకుముందు చెప్పిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.